Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Please share and like my channel. లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చాట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ షిఫ్ట్ చాట్ అని యాప్ చూపిస్తుంది. ఈ షిఫ్ట్ చాట్ మీద మనం ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇలా చూపిస్తుంది. ఈరోజు ఈ షిఫ్ట్ చాట్ అనేది దాంట్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, మన సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా ఎలా రిజిస్టర్ అవ్వాలనే విధానాన్ని నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ వారు ఇచ్చిన సూచన ఏంటంటే, డియర్ టీచర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్డ్ యూనిక్ బాట్ విత్ నేమ్ ఏపీ టీచర్ బాట్. డౌన్లోడ్ షిఫ్ట్ చాట్ యాప్ అండ్ సెలెక్ట్ ఏపీ టీచర్ బాట్. Register using your UDICE code and CFMS ID. Then select your teaching classes and grades on or before 10 to 24. The link of AP teacher ఇక్కడ మీకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది. Dear district team, please forward this AP teacher bot link to each and every teacher and ask them to register by downloading Shift Chat app. It is a mandatory for all teacher. Registration reports may be enabled for all the DEOs by tomorrow. The new teacher bot is unique and all the existing bots may be merged in the unique bot for the convenience of the teachers. కాబట్టి దీనికి సంబంధించి ఎలా మనము యూడైస్ కోడ్ సిఎఫ్ఎంఎస్ ఐడి తోటి రిజిస్టర్ అవ్వాలి, దాని పూర్తి విధానాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద మనకి ఈ విధంగా చూపిస్తుంది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని వస్తుంది. ఇక్కడ మనం లెట్స్ గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ హాయ్ అని ఉంటుంది. హాయ్ అని ఉన్నప్పుడు ఈ యారో మార్క్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఐ ఆమ్ షిఫ్ట్ ఐ లవ్ చాటింగ్ అని వస్తుంది. మనం ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇంగ్లీషా తెలుగా అనేది ఇంగ్లీష్కి ఇచ్చాము. గ్రేట్, ఐ విల్ చాట్ యూ విత్ ఇన్ ఇంగ్లీష్. క్లిక్ నెక్స్ట్ స్టెప్ అని వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు లెట్ స్టార్ట్ విత్ ఎంటరింగ్ యువర్ స్కూల్ యూడైస్ కోడ్ అంటుంది. ఇక్కడ మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఈ రైట్ సైడ్ ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు మన పాఠశాల పేరు, మండలు, డిస్టిక్ చూపించడం. ఇది కరెక్ట్గా మీరు భావిస్తే ఎస్ కరెక్ట్ అనాలి. ఒకవేళ ఇది పొరపాటు ఉంటే నో రీఎంటర్ స్కూల్ యూడైస్ కోడ్ అనాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ కాబట్టి ఎస్. నెక్స్ట్, ఐ నీడ్ టు నో ఎ లిటిల్ మోర్ అబౌట్ యూ, ప్లీజ్ ఎంటర్ యువర్ టీచర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అంటుంది. మన 8 అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి రైట్ సైడ్ యారో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు మన పేరు డెసిగ్నేషన్ అనేది చూపిస్తుంది. ఇది కరెక్ట్గా మీరు భావించినట్లయితే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని చేయాలి. ఈ సైడ్ ఉన్న హోమ్ మెనూ మీద క్లిక్ చేయాలి. యువర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్డ్ ఇఫ్ యూ ప్రొసీడ్ కన్ఫర్మ్ అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద క్లాసెస్ దట్ యూ టీచ్. ఏ క్లాసులు అయితే మీరు బోధిస్తారో ఆ క్లాసులన్నీ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయాలి. మీరు ఏదైతే బోధిస్తారో అవన్నీ మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ క్లాస్కి మీరు ఏది బోధిస్తారో అది క్లాస్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చదివినట్లయితే ప్లీజ్ సెలెక్ట్ ద ఆల్ సబ్జెక్ట్. క్లాస్ 3కి వచ్చేసి నేను మ్యాథ్స్ ఈవీఎస్ బోధిస్తాను కాబట్టి మ్యాథ్స్ ఈవీఎస్ ఆప్షన్ పెట్టుకున్నాను. అట్లనే క్లాస్ 5 కూడా మ్యాథ్స్ ఈవీఎస్ అనేది కాబట్టి యూజ్ హోమ్ బటన్ మెనూ బటన్ ఇన్ ద ప్రజెంట్ మెనూ ఉంది టు ర్యాప్ హియర్ అని. ఇంకేమైనా అప్డేట్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, లేకపోతే ఈ హోమ్ మెనూలోకి వెళ్ళిపోయి ఎస్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ రిపోర్ట్స్ ఇచ్చున్నారు, అయితే డౌన్లోడ్స్ రిపోర్ట్ అనేది అది ఇంకా వర్క్ చేయటం లేదనుకుంటాను. కాబట్టి ఈ విధంగా జస్ట్ వితిన్ 5 minutesలో కూడా పట్టదు. మనం ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్కు సంబంధించి మనం ఈ విధంగా మన యొక్క యూడైస్ కోడ్ మరియు CFMS ఐడి తోటి ఈజీగా రిజిస్టర్ అవ్వాలి. ఇది అందరికీ మ్యాండేటరీ అని గవర్నమెంట్ వారు చెప్పున్నారు. కాబట్టి ఈరోజు లోపు చేసుకోండి, లేకపోతే రిపోర్ట్స్లో మీ పేరు అనేది పెండింగ్లో చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. మనము ఈ సైడ్ యారో మీద క్లిక్ చేసినప్పుడు మనకి మన యొక్క బాట్ స్టోర్ ఇక్కడ కింద అడుగున 2 ఉంటాయి, చాటు బాట్ అని. మీరు ఇక్కడ గమనించినప్పుడు చాట్ ఉంటుంది, బాట్ ఉంటుంది. ఈ చాట్ మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క చాట్లోకి వెళ్తాము. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని మీకు చూపించడం జరుగుతుంది. దీని మీద కూడా మీరు ఒకసారి క్లిక్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది చూపించడం జరుగుతుంది. మీ ప్రొఫైల్లో అన్ని వివరాలు, మీ పేరు ఉంటుంది, మీ జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మీ లొకేషన్ అన్నీ ఏదన్నా అవసరమైతే వాటిని చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోటోని కూడా ఇక్కడ ఒకసారి మీ ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఏదైనా తేడా చూసుకోవచ్చు. మీ జెండరు, మేలు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, లొకేషన్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి మార్చుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్లో ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా దీన్ని వినియోగించుకోవచ్చు. మీకు ప్రతిదీ దానికి సంబంధించి ఇక్కడ ఈ బాట్ స్టోర్లో ఉంటుంది.